అభిలాష జరిగినటువంటి ఇన్సిడెంట్లు కొన్ని చెప్పారు. ఆ అభిలాష షూటింగ్ అయ్యే నాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను ఎండమూరి వీరేంద్రనాథ్ గారి రూమ్లో ఉన్నాను. తులసిద్దలం చాలా బాగా పాపులర్ అయింది. తర్వాత వెన్నెల్లో ఆడపిల్ల చాలా పాపులర్ అయింది. చిరంజీవి గారు రాధిక కలిసి అలాగ రౌండ్స్ వైజాగ్ రౌండ్ చేస్తారు. దట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ. అన్ని రోజులు ఎండమూరి గారు అక్కడ ఉన్నారు. ఎండమూరి వీరేంద్రనాథ్కి ఎంత క్రేజ్ అంటే అప్పుడు రైటర్గా ఆయనకు వచ్చినటువంటి నవల రచయితగా ఆయనకు వచ్చినటువంటి క్రేజ్ ఇంకే రచయితకి రాలేదని చెప్పుకోవచ్చు. జయకుమార్ గారు, ఇప్పుడు మీకు కొన్ని సినిమాలు ఉంటాయి, మర్చిపోలేని సినిమాలు ఉంటాయి, మర్చిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి. అవునవును. లాస్ట్ టైం నాకు ఒకసారి గుర్తుంది, మీరు చెప్తుంది అభిలాష విషయంలో అభిలాష జరిగినటువంటి ఇన్సిడెంట్లు కొన్ని చెప్పారు మీరు. అవునవునవును. నేను అభిలాష్ షూటింగ్ అయ్యే అన్ని నాళ్ళు అక్కడే ఉన్నాను నేను వైజాగ్లో. ఎందుకంటే కోదండరామిరెడ్డి గారు అభిలాష సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా నాగేశ్వరరావు గారి శ్రీరంగనితులు సినిమా చేయాలి. సో ఊటివరై ఉరవు క్యాసెట్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయనకి క్యాసెట్ చూపించి ఆయన ఖాళీగా ఉండేటప్పుడు సో దాని గురించి డిస్కస్ చేయడానికి వెళ్ళా. బట్ ఆయన చాలా బిజీగా ఉన్నందువల్ల నేను ఆ అభిలాష షూటింగ్ అయ్యే నాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను ఎండమూరి వీరేంద్రనాథ్ గారి రూమ్లో ఉన్నాను. నేను అక్కడ ఓషన్ వ్యూ అని బీచ్ దగ్గర ఒక హోటల్ అన్నమాట. సో నాకు రూము లేకపోయేసరికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక రూమ్లో సింగిల్గా ఉన్నాడు. ఆయన రూమ్ ఇచ్చారు మీకు. సో ఆయన నా రూమ్లో ఉండండి అని అన్నారు. సో ఆయన రూమ్లో ఉంటుండగా నాకు వైజాగ్లో ఒక ఫ్యామిలీ, నేను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి మెడిసిన్ చదువుతుందండి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ దిగారు, ఏ హోటల్ ఏంటి అని అంటే ఓషన్ వ్యూ అని, అందులో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు నేను రూమ్లో ఉన్నాను అన్నా. అనేసరికి ఆ ఫ్యామిలీ మొత్తం ఎండమూరి వీరేంద్రనాథ్ రూమ్లో ఉన్నారా మీరు అన్నారు వాళ్ళు. అని ఆ అమ్మాయి, ఆ ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మెడిసిన్ చదువుతుంది అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వేసుకుని వచ్చేసింది నెక్స్ట్ డే. దేనికోసం? ఎండమూరి వీరేంద్రనాథ్ చూడటం కోసం. ఎండమూరి వీరేంద్రనాథ్ అప్పుడు చాలా క్రేజ్ మీద ఉన్నాడు. తులసిద్దలం చాలా బాగా పాపులర్ అయింది. తర్వాత వెన్నెల్లో ఆడపిల్ల చాలా పాపులర్ అయింది. సో మంచి హాట్ కేక్ లాగా వెళుతున్నాయి నవల్లో. అసలు తులసిదళమే ఎండమూరి వీరేంద్రనాథ్ ఇచ్చాడు ప్రొడ్యూసర్కి, ఆయన కేఎస్ రామారావు గారు. అప్పుడు ఆ నవల తీసుకొచ్చి కోదండరామిరెడ్డి గారికి ఇచ్చాడు, చదవండి తులసిదళం తీద్దామని. సో అప్పుడు కోదండరామిరెడ్డి గారు షూటింగ్లో బిజీగా ఉన్నందువల్ల ఆయన తులసిదళం నవల ఎప్పుడు చదువుతాడు, సరే నాకు ఇచ్చి అది చదివి ఎలా ఉందో చెప్పు అని అన్నాడు కోదండరామిరెడ్డి గారు. నేను తులసిదళం నవల చదివి తులసిదళ నవల కథలో బిగినింగ్లోనే ఒక డెడ్ బాడీని పాతిపెట్టి మళ్ళీ ఆ డెడ్ బాడీని పైకి, ఆ మట్టిలో నుంచి పైకి తీసి, సో అలాగేదో జరుగుతూ ఉంది. తర్వాత అదంతా చదివిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది, సెన్సార్కి ఎలా ఉంటుంది ఈ సినిమా అనేది. మరి ఆయన నవలిచ్చి చూసేటప్పుడు ఆలోచించాలి కదా. అప్పుడు ఒక మిత్రుడు సెన్సార్ బోర్డు మెంబర్ అయ్యాడు. ఆయన సెన్సార్ బోర్డు మెంబర్ ఎలాగయ్యాడు? బాపు గారికి సెన్సార్ బోర్డు మెంబర్గా సెలెక్ట్ చేశారు గవర్నమెంట్. అప్పుడు బాపు గారు అన్నారు, నాకు కుదరదులేండి అని ఒక కో డైరెక్టర్ అయిన ఆయన్ని సజెస్ట్ చేశాడు, ఆయన్ని రికమెండ్ చేశాడు. రికమెండ్ చేస్తే అతను హీ బికేమ్ సెన్సార్ బోర్డు మెంబరు. అతనికి రిఫర్ చేశాను నేను. రిఫర్ చేస్తే సెన్సార్ కట్స్ ఉండొచ్చు ఈ కథకి అని అన్నాడు ఆయన. అదే విషయాన్ని కోదండరామిరెడ్డి గారితో చెప్పాను, కేఎస్ రామారావు గారితో చెప్పాను. చెప్పేసరికి అప్పుడు ఆ తులసిదళం అనేటటువంటి నవల్ని సినిమాగా తీసేటటువంటి ప్రయత్నాన్ని ఆపేశారు. ఆపేసిన తర్వాత అప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ అన్నాడు, చిరంజీవికి సరిపోయే మంచి సబ్జెక్ట్ ఒకటి ఉంది, ఇప్పుడు నవల రన్ అవుతుంది, సీరియల్స్ రన్ అవుతుంది అభిలాష అని, అది చిరంజీవికి బాగుంటుంది అని అన్నారు. ఆ అభిలాష టేకప్ చేసి దాని షూటింగ్ వైజాగ్లో జరుగుతుంది అనమాట. సో అన్ని రోజులు ఎండమూరి గారు అక్కడ ఉన్నారు, షూటింగ్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అక్కడే ఉన్నారు. సో
యండమూరి వీరేంద్రనాథ్కి ఎంత క్రేజ్ అంటే అప్పుడు రైటర్గా ఆ క్రేజు ఆయనకు వచ్చినటువంటి నవలా రచయితగా ఆయనకు వచ్చినటువంటి క్రేజ్ ఇంకే రచయితకి రాలేదని చెప్పుకోవచ్చు ఓకే డెఫినెట్గా. సో షూటింగ్ అయిన తర్వాత సాయంకాలం పూట కాస్త చీకటి పడిన తర్వాత ఎండమూరి, చిరంజీవి గారు, రాధిక కలిసి అలాగ రౌండ్స్ వైజాగ్ రౌండ్స్ వేస్తారు. దట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ, ఎలివేషన్స్ అంతా బీచ్ గీచ్ అంతా బాగుంటుంది కదా. అవునవును. సో ఒక రోడ్లో వెళుతూ ఉంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఈ హాస్టల్లో నాకు ఒక ఫ్యాన్ ఉంది, ఒక అమ్మాయి అని చెప్పాడు. అనేసరికి రాధిక కారు ఆపండి అని చెప్పి రాధిక హాస్టల్లోకి వెళ్ళి ఎవరు పలానమ్మ ఎండమూరి వీరేంద్రనాథ్ ఫ్యాను అది ఇదే అని హడావిడి చేసేసరికి పిల్లలంతా రాధిక అని వెంటబడ్డారు. అప్పుడు పరుగున వచ్చి కారు దగ్గరికి వచ్చేసరికి అక్కడ చిరంజీవి గారు కూడా ఉన్నారు. చిరంజీవి గారు అన్నారు. సో వాళ్ళు కారు ఎక్కి వాళ్ళందరూ మీద పడతారు ఇక. అదే కదా. సో వెళ్ళిపోతారు. ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్పాలండి. మేము సంపూర్ణ రామాయణం చేసేటప్పుడు శోభన్ బాబు గారు సెట్కి వచ్చేటప్పుడు ఆయనకి ఇక్కడ చేతి మీద చిన్న రప్చర్ అయింది, చిన్న పుండులాగా. అయితే మేము అడిగాము, అన్నగారు ఏంటి ఇక్కడ పుండైంది ఏంటి అని అంటే ఆయన ఒక షూటింగ్కి వెళ్ళాడంట, ఏమైనా ఉమెన్స్ కాలేజ్ దగ్గర షూటింగ్కి. శోభన్ బాబు గారు అందగాడు సొగ్గాడు, అమ్మాయిలు అందరూ వచ్చి ఆటోగ్రాఫర్ అడిగారంట. ఒక అమ్మాయి గట్టిగా చేయి పట్టుకుందంట, ఆ గోరు గుచ్చుకుంది. వాళ్ళు ఆడపిల్లలు నెయిల్స్ షార్ప్గా చేసి నెయిల్ పాలిష్ అంతా వేసుకుంటారు కదా, అది గుచ్చుకుంది. అది చిన్న పుండు అయిందను. సో శోభన్ బాబు గారు షూటింగ్ వచ్చేటప్పుడు మేము పుండు రాముడు అనేవాళ్ళు. సో ఆ క్రేజు అలాగే ఉండేది ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి. ఓకే ఓకే. అటువంటి క్రేజ్. ఓకే, థ్యాంక్ యూ.